గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతిదినము ప్రభుత్వం అన్న ఈ యొక్క ప్రోగ్రాంకి మనం సిద్ధపడదాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీ కొందనాలు. మరొక ఉదయకాల సమయమున మమ్మల్ని రీతిగా సజీవులుగా లేపి దేవా మమ్మల్ని సమకూర్చి మాతో మీరు మాట్లాడడానికి మీరు దేవానైనా సిద్ధపడినందుకే మీ కొందనాలు. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు కలిసిన రీతిగా ఉంటాయి. అందులో మనము కొద్ది భాగం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ వరకు చూద్దాం. చాలా చక్కటి మాట కదా ఇది. ఏమని మనం చదువుకున్నాము? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఏం కాపాడుకోవాలి అంటే మన విశ్వాసమును మనము కాపాడుకుంటూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు మనము చూస్తూ మన ముందుంచిన ఈ యొక్క పరుగు పందెంలో ఓపికగా మనం పరిగెత్తాలి. దానికి ముందు భాగంలో మనం చూస్తే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు ఈ వాక్య భాగాన్ని. మన పాపములను విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. యేసు క్రీస్తు మీద మనం ఆధారపడుతున్న వారంగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంగా మనం ఉండాలి. మూడవది, మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే వారంగా మనం ఉండాలి. ఈ దినాలలో విశ్వాసము కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటా ఉంది. ఎక్కడ చూసినా విశ్వాసులు అని పిలువబడుతున్న వారిలో విశ్వాసం యొక్క పరిమాణము తగ్గిపోతా ఉంది. దేనిని బట్టి అంటే అనేక రకాలైన పరిస్థితులు ఎదురవుతూ ఉండడాన్ని బట్టి. వ్యక్తుల ప్రభావం ఉంది, వ్యవస్థల ప్రభావం ఉంది, అనేకమైన పరిస్థితుల యొక్క ప్రభావాలు ఒక విశ్వాసి మీద పడుతూ ఉండడాన్ని బట్టి తన యొక్క విశ్వాసం యొక్క పరిమాణము తగ్గిపోతా ఉంది. ఏమని చెప్పవచ్చు అలాంటి వాళ్ళని? అల్ప విశ్వాసులుగా మారుతా ఉన్నారు. అల్ప విశ్వాసులు. యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసం సన్నగిల్లుతున్న వారిగా ఉన్నారు. పరిస్థితులను చూసి భయపడతా ఉన్నారు. వ్యక్తులను చూసి భయపడతా ఉన్నారు. వ్యవస్థలను చూసి భయపడతా ఉన్నారు. ప్రభుత్వాలను చూచి సైతము భయపడుతున్న విశ్వాసులుగా ఉంటున్న వారు ఉన్నారు. మన ముందు ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెములో యేసు వైపు చూచే వారంగా మనం ఉండాలి. అంటే యేసు వైపు చూచే వారంగా అంటే నా ప్రభువు నన్ను ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన తప్పించి నన్ను నడిపించగలడు. నన్ను తప్పించి అన్ని పరిస్థితుల్లో నన్ను దాటించగలడు అని ఆయన వైపు చూస్తూ విశ్వాసం ఉంచవలసిన వారంగా ఉన్నాం. కానీ అల్ప విశ్వాసులుగా మారుతా ఉన్నారు అనేక మంది. అల్ప విశ్వాసులు. యేసుక్రీస్తు ప్రభు పేరు చెబితే ఏం చేస్తారు? కొడతారేమో. ఏం చేస్తారు? అబ్బే హేళనగా మాట్లాడతారండి. ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారండి, గొర్రెలంటారండి, దేవుడి బిడ్డలను ఎక్కిరిస్తారండి. సో వాట్? అలాగని దేవుని యందు విశ్వాసంలో మనం సన్నగిల్లిపోవాలనా? ఒక 2 స్నేహితులు ఉన్నారు. వారి పేర్లు డెంటాన్ అలాగే వాల్సే. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు.
ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారే, అంగీకరించిన వారే, విశ్వాసంలో ఎదుగుతున్నవారు. అయితే వాళ్ళలో డెంటన్ అనేవాడు అబ్బు ఎన్నో ప్రగల్భాలు పలికేవాడంట. విశ్వాసంలో బాగుండేవాడు. విశ్వాసంలో బాగుండడాన్ని బట్టి, మంచి భక్తిపరుడుగా పేరు పొందుకుంటున్న దాన్ని బట్టి ఆయన ఏమనుకునేవాడంటే ఇదిగో యేసు క్రీస్తు ప్రభువు నుంచి నన్ను ఏ ఒక్కరు వేరుపరచలేదు, నా మరణము కూడా యేసు క్రీస్తు ప్రభువుకి నన్ను వేరు చేయలేదు, మరణించే పరిస్థితులు వచ్చినా సరే నేను యేసు క్రీస్తు ప్రభువుతోనే ఉంటా. ఎంత గట్టిగా చెప్పేవాడు, ఎంత పల్లగుద్ది చెప్పేవాడు, ఎంత గట్టిగా అరిసరిసి చెప్పేవాడు. ఈ వాల్సే అవన్నీ చెప్పేవాడు కాదు, కానీ తన విశ్వాస జీవితాన్ని అలా కొనసాగిస్తూ వెళ్తూ ఉండేవాడు. ఏ ఒక్కరితో ఏ మాట చెప్పుకునేవాడు కాదు. తన యొక్క విశ్వాస జీవితాన్ని అలా కొనసాగిస్తూ వెళ్ళిపోయేవాడు. అయితే కొన్ని దినాలైన తర్వాత క్రైస్తవ వ్యతిరేకులుగా ఉంటున్న వారు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని కట్టేశారు, ఏలన చేశారు, ఎగతాళి చేశారు, దూషించారు. వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఇదిగో యేసు క్రీస్తు ప్రభువుని చీగొట్టి ఆయన నుంచి దూరపడుతున్నామని చెప్తే మిమ్మల్ని విడిచిపెడతాము, లేదంటే మిమ్మల్ని ఇలాగే కొట్టి 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 హింసించి చంపుతామని చెప్పి వారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలా ఒక ఆఫర్ ఇచ్చారు వాళ్ళకి. చీకొడితే విడిచిపెడతాం. కొద్ది సమయం నిలబడగలిగిన ఈ యొక్క డెంటన్ విశ్వాస భ్రష్టుడైపోయాడు. ఇంకా తట్టుకోలేకపోయాడు, ఇంకా నిలబడలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. యేసు క్రీస్తు ప్రభువుని దూషించడానికి, చీకొట్టడానికి ఇష్టపడిపోయాడు. వాల్సీ దగ్గరకు వచ్చారు. నీ సంగతి ఏంటి? నేను నా నోటితో ఆయనను దూషించలేను, నేను నా నోటితో ఆయనను కాదనలేను. ఈ జీవితం ఆయనకే సొంతం, ఈ జీవితం, ఈ బ్రతుకు ఆయనదే. నేను ఈ దినాన ప్రాణాలతో బ్రతికి ఉన్నానంటే కారణం నా ప్రభువు. ఆయన కోసం చనిపోవడానికైనా సిద్ధమే. ప్రియమైన వాళ్ళారా, ఆ వ్యక్తిని కొట్టి 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 హింసించి చంపినా సరే యేసు క్రీస్తు ప్రభువు నుంచి దూరపడలేదు, యేసు క్రీస్తు ప్రభువుని దూషించలేదు. చూస్తున్నారా? ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఏమో దేవుని దూషించారు, విశ్వాసం నుంచి జారిపోయాడు. తన యొక్క విశ్వాస జీవితాన్ని సాదాగా గడిపిస్తూ ఉంటున్న వాల్సే దేవుని కొరకు నిలబడ్డాడు, ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడిపోయాడు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రాయబడుతున్న మాట ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతా ఉన్నావా? నీ పరుగు పందెములో విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతా ఉన్నావా? ఎక్కడైనా అవిశ్వాసానికి, అల్ప విశ్వాసానికి చోటిస్తా ఉన్నావా? ఆలోచించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచే వారంగానే మనం ఉండాలి. గాని సమస్యల వైపు, మనుషుల వైపు, వ్యవస్థల వైపు, మరలా చెప్తున్నాను, వ్యవస్థల వైపు మనము చూచి భయపడే వారంగా, ఆయన యందు అల్ప విశ్వాసులుగా మారే వారంగా మనం ఉండకూడదు. మన విశ్వాస యాత్రను మనం కొనసాగించే వారంగానే ఉండాలి. ప్రభువా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటానయ్యా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను ప్రభువా. చివరి వరకు నేను ఒక విశ్వాసిగానే మరణిస్తాను, నీతోనే ఉంటాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకునే వారంగా మనం ఉండాలి. నువ్వు ప్రగల్భాలు పలికి క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఉంటున్నావా? దేవుని కొరకు స్థిర స్థాయి వరకు కూడా, చివరి వరకు కూడా విశ్వాసములో నిలబడే వ్యక్తిగా ఉంటున్నావో పరీక్షించుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. విశ్వాసం కర్తైన నీ వైపు చూస్తూ
మా ఈ పందెంలోనైనా పరుగు పందెంలో మేము ముందుకు వెళ్ళే వారంగా ఉండడానికి సహాయం చేయి. ఎక్కడ విశ్వాసం మనం జారిపోకుండా, ఏ పరిస్థితికి మేము తలంచకుండా తలగకుండా దేవాలయం మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.